బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రైతుల అభివృద్ధి సర్కార్ లక్ష్యం, వరి రైతులకు బోనస్ చెల్లింపు. సీఎంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్, జీఎస్టీని రియంబర్స్ చేయాలని డిమాండ్. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ప్రజల మీద మోయలేని భారం మోపారు. విశాఖ డైరీ వద్ద ఉద్రిక్తత, కనీసం ధర ఇవ్వడం లేదంటూ ఆందోళన. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేదే లేదని ఆమె హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున చేనేతపై జీఎస్టీని రియంబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియంబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వారుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల దండకం అవుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేస్తాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్కమ్మలోని అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరకు పోయినాం. ప్రజల్లో కూడా చేనేత వస్త్రాల మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుండా, కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది. దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా లొల్లిపెట్టిండ్రు, అయినా కూడా ఎందుకు అది పోతలేదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సరే మోడీ గారు వేసిరు 5%, మేము తెలంగాణ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మాజీ శాసనసభ్యులు వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తామని చెప్పి ప్రస్తుతం ఇంధన సర్దుబాటు పేరుతో 15,485 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచి మోయలేని భారం మోపారని ఆయన అన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలం గడపడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల లోపే 15,500 కోట్ల రూపాయలు, 15,485 కోట్ల రూపాయలు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా భారం మోపడం అత్యంత దారుణమైనటువంటి విషయం. ముఖ్యంగా యూనిట్కి దాదాపు నిన్న పెంచిన వాటితో కలిపితే ₹2.19 యూనిట్కి పెరిగింది. దీపావళికి ముందు పెంచిన ఛార్జీలు 1.27 అయితే మరి ఈరోజు సర్దుబాటు ఛార్జీల పేరిట ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించినటువంటి దాని ప్రకారం మరో 92 భారం పడుతుంది. ఈ విధంగా వినియోగదారుల పైన దాదాపు 15,000 కోట్ల రూపాయలకు పడుతుంది. ఇంతకుముందు 6,072.82 కోట్లు ఇప్పటికే వసూలు చేశారు. ఈ జనవరి నుంచి మరో 9,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయబోతున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామనేటువంటి పేరు పైన ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపుతున్నాడు. ఇప్పటికే ఈ 6 నెలల కాలంలో
67,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశాడు. అప్పులు చేసినప్పటికీ కూడా మళ్ళా ప్రజలపైన భారాలు మరోవైపు మోపుతా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీల ఎక్కడ కూడా అమలు చేయడం, ఒక పెన్షన్ తప్ప ఈ మధ్య అడపా కొంత గ్యాస్ సిలిండర్స్ విషయం తప్ప ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన వల్ల మరి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేస్తున్నాడో, ఇంత భారాలు మరోవైపు ప్రజలపైన ఎందుకు మోపుతున్నాడో, ప్రతిదానికి కూడా జగన్ గారి ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరగకపోగా నష్టం జరుగుతూ ఉందని చెప్పి వీటిని వెంటనే ఉపసంహరించాలని చెప్పి కోరుతాం. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని చెప్పి విమర్శించి అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల లోపే 15,500 కోట్ల రూపాయలు, 15,485 కోట్ల రూపాయలు ప్రజలపైన. విశాఖ డైరీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ డైరీ ఎదుట ఉత్తరాంధ్ర పాడి రైతులు మహాధర్నా చేపట్టారు. ఆవు పాలు, గేదె పాలకు కనీసం ధర ఇవ్వడం లేదంటూ ఆందోళన బాటపట్టారు. మహాధర్నాలో దాదాపు 200 మంది రైతులు పాల్గొన్నారు. రైతులు డైరీలో పలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. గుత్తేదారుల ఆగడాలను అరికట్టాలని టిప్పర్ యాజమానుల సంఘం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గుత్తేదారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ టిప్పర్ వ్యవస్థ మనుగడకే ప్రమాదకర పరిస్థితులు తెస్తున్నారని, ఆ పరిస్థితి నివారించాలని టిప్పర్ యాజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిడమనూరి ఫనీ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఇసుక రిచ్ కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అధిక లోడ్లు నడుపుతూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. స్థానికులకు ఒక రేటు, వారి లారీలకు మరో రేటు ఇస్తున్నారని అన్నారు. అధికారులు, దళారులు ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి గుత్తేదారుల ఆగడాలను అడ్డుకొని టిప్పర్ యాజమానులను ఆదుకోవాలని కోరారు. టిప్పర్ అసోసియేషన్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. మా టిప్పర్ లారీలు మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చిందండి. 2 నెలలుగా, గత 7 నెలల్లో 2 నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల రీచ్ చేయడం లేదు. తర్వాత ప్రకృతి సహకరించగా కొన్ని రోజులు ఇసుక ర్యాంపులు అయిపోయినాయి. తర్వాత గతంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల మీద ఉన్నటువంటి కేసుల వల్ల ఇసుక రీచ్ లోపల లోడింగ్ చేయడానికి పర్మిషన్ లేవడం వల్ల కొంత సమయం వృధా అయింది. గవర్నమెంట్ అనేక రకాలుగా ప్రజల నిత్యావసరం ఇసుక అనేది ప్రజలకి నిత్యావసర వస్తువులాగా గుర్తించి కొన్ని ప్రత్యేక చట్టాల ద్వారా కొన్ని ర్యాంపులు పర్మిషన్ ఇచ్చిందండి. ఒక నెల నుంచి ఆ నెలన్నర పరిధిలో నుంచి ఇప్పటి వరకు కూడా గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో, పల్నాడు కానీ, బాపట్ల కానీ, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారుగా 10 నుంచి 14 రీచ్ వరకు పర్మిషన్ వచ్చినాయండి. 10 నుంచి 14 రీచ్ వరకు పర్మిషన్స్ వచ్చినాయి ఓవరాల్గా. కానీ ఈ కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి ఎవరు రీచ్లు ఓపెన్ చేయకుండా ఇతర కాంట్రాక్టర్లు మాత్రమే 2 రీచ్లు అప్పర్ స్ట్రీట్స్ అండి. అప్పర్ స్ట్రీట్స్ అంటేనేమో ప్రకాశం బ్యారేజ్ పైన నుంచి అటు పులిచెందుల ప్రాజెక్ట్ దాకా అండి. డౌన్ స్ట్రీట్స్ అంటే ప్రకాశం బ్యారేజ్ దిగువలో అండి. ఇలా 2 రకాలుగా ఉన్నాయి ఇసుక ర్యాంపులు. డౌన్ స్ట్రీట్స్లో 2 ర్యాంపులు, అప్పర్ స్ట్రీట్స్లో 2 ర్యాంపులు అండి. 4 ర్యాంపులు ఇచ్చారు, ఓపెన్ చేశారు అంతే. ఈ 4 ర్యాంపుల్లోనూ సామాన్యుడు లారీలు లోడ్లు చేయకుండా వాళ్ళ లారీలు పెట్టి లోడ్ చేసుకొని కాంట్రాక్టర్లు ఒక దళారీ వస్తువులు చెప్తున్నారండి. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని టన్ను 130
30 రూపాయలకి ఇస్తే దాన్ని ట్రాన్స్పోర్టర్లుగా మా బాధ్యత ప్రకారం గుంటూరు నగరానికి 10,000 రూపాయలకి 20 టన్నుల లారీ ఇసుక 20 టన్నులకు డబ్బులు కడితే అక్కడ ఎక్కడ వేపిడిచి రీచ్లో లేవు కాబట్టి 23 టన్నుల దాకా లోడ్ వస్తుందండి. 23-24 టన్నుల దాకా 23 టన్నులు డివైడెడ్ బై 10,000 వేసుకుంటే సుమారు 420 రూపాయలు మేము ఇసుక అందించగలమండి. కానీ ఈ కాంట్రాక్టర్లు మా దగ్గర లోకల్ లారీ వాడికి 5,000 లోడ్ చేసినందుకు, అలా కాంట్రాక్టర్ ఓవర్లోడ్ చేస్తేనేమో 10,000 రూపాయలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీ వాడికి 7,500, ఇలా 3 రకాలుగా రేట్లు వసూలు చేస్తున్నారండి. దాని వలన వాళ్ళు ఓవర్ టనేజ్ రోడ్లు బిల్లులు లేకుండా పోసి పంపించి మాకు మార్కెట్లో ఇసుక లారీ అనే వాడి ఉనికిని కోల్పోయేలా తీసుకొస్తున్నారండి. ఇసుక లారీల మీద ఆధారపడి గుంటూరు జిల్లాలోనే ఓన్లీ ఒక గుంటూరు జిల్లాలో సుమారు 3-4 వేల లారీలు ఉన్నాయండి. 3-4 వేల లారీల మీద 10,000 మంది ప్రత్యక్షంగా బతుకుతున్నారు. 10,000 కుటుంబాలండి. ఒక లారీ డ్రైవర్ కుటుంబం, ఓనర్ కుటుంబం, 10,000 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరొక 20,000 కుటుంబాలు ఆటో నగరంలో జీవిస్తున్నాయండి. నా పేరు జేఎంకే ప్రసాద్ అండి. ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపం, కోరి యజమానుల స్వార్థం ఇవన్నీ కలిపి ఇసుకని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఆ సమస్యని అరికట్టడం కోసం కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం కోసం సమస్యలు చెప్పాము, చర్యలు తీసుకుంటాము. చూడండి ఎట్లా ఉంది మీ సమస్య ప్రధానంగా? సమస్య అంటే కోరి వాళ్ళు వాళ్ళ సొంత బళ్ళతో బిల్లులు లేకుండా ఓవర్లోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసేస్తున్నారు. అక్కడ కాకపోతే ఏంటంటే లోకల్గా లారీ ఓనర్లను విడదీసేసి లోకల్ లారీ ఓనర్లకి కొద్దిగా తక్కువగా లోడ్ చేస్తామని చెప్పడం, దాని మూలాన వాళ్ళు వేరే ఈ సమస్య అంటే లాండ్ ఆర్డర్ సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు వారం నాడు లారీలు లోడ్ అవ్వలేదు. కొన్ని కోరీల్లో 3 రోజులు పడుతుంది, కొన్నిట్లో వారం పడుతుంది. గుండె మీద మొన్న గత సోమవారం వెళ్ళిన బళ్ళు ఇప్పటి వరకు లోడ్ అవ్వలేదు. వాళ్ళ బళ్ళు మాత్రం రోజు 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు వేస్తున్నాయి. అవి వితౌట్ బిల్లు. పగలపూట ఏమో డంపింగ్ చేస్తున్నారు, రాత్రిపూట లోడ్ చేసుకుంటున్నారు. కోరీల్లో రాత్రిపూట లోడ్. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లలు రావడంతో జిల్లా ఎస్పీ స్వయంగా పిల్లల దగ్గరికి వెళ్లి వారికి స్వీట్లు పంచిపెట్టి ఏమి చదువుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందరూ అధికారులు కూడా ఇక్కడ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటారు. పిటిషనర్స్ ని విని వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు అక్కడ ఉన్న క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మండే పీజీఆర్ఎస్ కార్యక్రమంకి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మండే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకుండా సబ్ డివిజన్స్ తర్వాత స్టేషన్ లెవెల్లో కూడా ఇస్తే అక్కడ కూడా వాళ్ళ పిటిషన్స్ వాళ్ళు ఇవ్వచ్చు. అంతేకాకుండా మనం ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 9550351100. దాని ద్వారా కూడా ఈ స్టిగ్మాని ఓవర్కమ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంది దాని ద్వారా కూడా కంప్లైంట్స్ ఇచ్చి చాలా వరకు క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కావచ్చు, ఎవరైనా ఆడపిల్లలు సమస్యలు కావచ్చు, అట్లాంటివి కూడా చాలా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీనికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. వీల్ ఆల్సో ఎన్షూర్ దట్ క్వాలిటీ గ్రీవెన్స్ నుంచి రిగ్రెస్ కావాలని ఒక ఆడిట్ టీమ్ పెట్టడం జరిగింది. వీల్ ఎన్షూర్ సచ్ గ్రీవెన్స్. ఒక మహిళ వైసీపీ నాయకుడు దేవరకొండ నాగేశ్వరరావు నుండి ప్రాణహాని ఉందని ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వెంగళాయపాలెంకు చెందిన వైసీపీ నాయకుడు దేవరకొండ నాగేశ్వరరావు తనను 2 సంవత్సరాల నుండి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. చుట్టుకుంట సెంటర్లో మరమరాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, తమ షాపులో దొంగతనం జరగ్గా నాగేశ్వరరావు తనను న్యాయం చేస్తానని, నేను వైసీపీ నాయకుని అని నమ్మపలికి తనను శారీరకంగా వాడుకొని మానసికంగా ఎంతో వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే వచ్చారు అట్లా పట్టుకోండి. పట్టుకున్నాడు. ఓకే పెట్టుకోండి.
అట్లా ఆయన మధ్యలో పెట్టారు. మళ్ళీ ఓకేనా? తీసుకో. పెద్దపల్లి మండలంలో రైతుల ఖాతాలోకి సుమారుగా 8,789 మందికి 63,71,37,121 రూపాయలు 4వ విడత రుణమాఫీ అవుతాయని వ్యవసాయ అధికారి అలివేని తెలిపారు. 9,73,00,000 రూపాయలు రైతులకు బోనస్ రూపంలో చెల్లించినట్లు ఆమె తెలియజేశారు. వచ్చే నెల జనవరి కల్లా రైతుల భరోసాను ప్రకటించే విధంగా సర్కారు నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. అంతేకాకుండా రైతులు వేసవి పంటకు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి ప్రభుత్వం బోధించిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 4వ తారీఖు నాడు జరిగే ముఖ్యమంత్రి సభకు రైతులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. 4వ విడత కూడా మనకు రుణమాఫీ అయింది. దాదాపు 8,789 మందికి గాను 63,71,37,121 రూపాయలు మనకి ఇప్పటికి డిపాజిట్ అయి ఉన్నాయి రైతుల అకౌంట్లలో. కాబట్టి రైతు సోదరులందరూ రుణమాఫీ జరిగినటువంటి రైతు సోదరులు మరియు బోనస్ 2,500 మందికి గాను దాదాపు 9,73,00,000 రూపాయలు డిపాజిట్ అయి ఉన్నాయి దాదాపుగా. కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పటివరకు ఎవరెవరికైతే బోనస్ పడ్డదో, ఎవరెవరికైతే రుణమాఫీ అయిందో సంతోషంగా ఉన్న రైతులందరూ మన ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది మనకు 4వ తారీఖు. ఆ రోజు 2 గంటల వరకు మన సభాస్థలికి చేరుకోవాల్సిందిగా, ఆ సభాస్థలికి చేరుకొని రైతుల తరఫున అందరికీ మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా రైతు సోదరులందరికీ, పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ మండల వ్యవసాయాధికారిగా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మనకు 4వ విడత కూడా మనకు రుణమాఫీ అయింది. దాదాపు 8,789 మందికి గాను 63,71,37,121 రూపాయలు మనకి ఇప్పటికి డిపాజిట్ అయి ఉన్నాయి రైతుల అకౌంట్లలో. కాబట్టి రైతు సోదరులందరూ రుణమాఫీ జరిగినటువంటి రైతు సోదరులు మరియు బోనస్ 2,500 మందికి గాను దాదాపు 9,73,00,000 రూపాయలు డిపాజిట్ అయి ఉన్నాయి దాదాపుగా. కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పటివరకు ఎవరెవరికైతే బోనస్ పడ్డదో, ఎవరెవరికైతే రుణమాఫీ అయిందో సంతోషంగా ఉన్న రైతులందరూ మన ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది మనకు 4వ తారీఖు. ఆ రోజు 2 గంటల వరకు మన సభాస్థలికి చేరుకోవాల్సిందిగా, ఆ సభాస్థలికి చేరుకొని రైతుల తరఫున అందరికీ మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా రైతు సోదరులందరికీ, పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ మండల వ్యవసాయాధికారిగా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. గుంటూరు జిల్లాలో మైనర్ బాలిక హత్య కేసుపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ ఐఏఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హత్య కేసులో తప్పించుకొని తిరుగుతున్న నరమామిడి నాగరాజును ఎలాంటి ఆధారాలు లేకపోయినా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని దృఢ నిశ్చయంతో ముద్దాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. చీబ్రోల్లో 14 years పాప మర్డర్ జరిగింది. జూలై 15th నేను ఛార్జ్ తీసుకోవడానికి 2 days ముందు జరిగింది అది. సో దానిలో మన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఒక 4 months దగ్గర అయింది అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం. సో అక్యూజ్డ్ నరమామిడి నాగరాజు అని చెప్పేసి 44 years old. సో ఈ స్టోరీ క్రక్స్ ఏంటంటే ఈ నరమామిడి నాగరాజుకి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఎవరు ఉన్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది. దానికి
విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది. యాక్చువల్లీ అది దీని వెనక ఉన్న రీజన్. ఈ వ్యక్తి పైన ఆల్రెడీ 2012లో ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో. సో దాని తర్వాత అది ఆ కేసు అక్విటల్ అవ్వడం జరిగింది. అది 2012 తర్వాత 2014 బయటకు వస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 16 చీబ్రోలు వస్తారు. 2016లో చీబ్రోల్కి వస్తారు. చీబ్రోల్లో 8 సంవత్సరంగా ఉంటారు. ఎవరు విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ తల్లితో పాటు రిలేషన్షిప్లో ఉంటారు. తర్వాత మర్డర్ చేస్తారు. మర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ మన హనుమకొండ, తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి రాజమండ్రిలో ఉన్నప్పుడు మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషను, తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. మనకి 177/24 చీబ్రోల్లో 14 years పాప మర్డర్ జరిగింది. July 15th నేను ఛార్జ్ తీసుకోవడానికి 2 days ముందు జరిగింది అది. సో దానిలో మన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఒక 4 months దగ్గర అయింది అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం. సో అక్యూజ్డ్ నరమామిడి నాగరాజు అని చెప్పేసి 44 years old. ఏలూరులోని కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో 248 అర్జీలు స్వీకరించారు. అర్జీ పరిష్కారం విషయంలో నాణ్యతతో ఉండాలని కలెక్టర్ అన్నారు. ఫిర్యాదు తనకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా ప్రతి అర్జీ కూడా ఆడిటింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 4వ తారీఖున జరిగే యువ వికాస బహిరంగ సభను జయప్రదం చేయాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజయ రామారావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తున్న తరుణంలో యువ వికాస బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇప్పటికే 5,000 ఉద్యోగాలకు నియామకం జరిగిందని తెలియజేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు 4వ విడత రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని వారు కోరారు. 4వ తారీఖున జరిగేటువంటి యువ వికాస బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి కాబోతా ఉంది. దానిలో భాగంగా గత 10 రోజుల నుండి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ముఖ్యమంత్రి గారు మనందరూ కలిసి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి పేరు మీద వరంగల్లో మహిళా సభ పెట్టడం, మహబూబ్నగర్లో మరి నిన్న మొన్న రైతు వారోత్సవాల కార్యక్రమం
తిరుపతిలోని కపిల తీర్థం నీటిని రిజర్వాయర్ ఒడిసి పట్టినట్టయితే తిరుపతి వాసులకు మేలు జరుగుతుందని తిరుపతి బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ అన్నారు. అలానే తెలుగు గంగ నీరు కొనే శ్రమ మున్సిపాలిటీకి తప్పుతుందని అన్నారు. కాలువల గుండా స్వర్ణముఖిలో కలిసిపోతాడు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాలు పడినప్పుడు కపిల తీర్థం మాల్వాడి గుండం ద్వారా వర్షపు నీరు వృధాగా కాలువల్లో కాంక్రీట్ కాలువలు ఉన్నాయండి లీలామహల్ పరిసర ప్రాంతాల్లో. ఆ కాలువల గుండా స్వర్ణముఖిలో కలిసిపోతాయి. గత 5 సంవత్సరాలు అప్పుడున్నటువంటి చైర్మన్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానికుల తరఫున అనేక పర్యాయాలు టీటీడీ ఉన్నతాధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, దయచేసి కపిల తీర్థం మాల్వాడి గుండం నీటిని నిల్వ ఉంచండి. 2 టీఎంసీల నీటిని మనం ఏదైతే కపిల తీర్థం పక్కన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కానీ నిల్వ ఉంచితే వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు తెలుగు గంగ నీళ్లు కొనుక్కుంటున్నారండి. నగరపాలక సంస్థకి లక్షలాది రూపాయలు తిరుమల శ్రీవారి సొమ్మును చెల్లించి. అలా కాకుండా కపిల తీర్థం మాల్వాడి గుండం నీటిని కపిలేశ్వర రిజర్వాయరు లేదా బాలాజీ రిజర్వాయర్ అనేది చాలా చిరకాలపు నుంచి అది ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. దాని మీద ఇటీవల గత నెలలో శ్యామలరావు ఈవో గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి టీటీడీ చీఫ్ ఇంజనీర్ గారికి ఆ ప్రతిపాదనల గురించి వివరించమని చెప్పి కోరడం కూడా జరిగింది. అది ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఈరోజు బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి టీటీడీ కానీ సంపూర్ణ సహకారం అందిస్తే ఖచ్చితంగా బాలాజీ రిజర్వాయర్ రూపకల్పన ప్రారంభమయ్యి కపిల తీర్థం మాల్వాడి గుండం నీటిని మనం నిల్వ ఉంచుకునే దానికి అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి తిరుపతిలో వసతి సముదాయాలు ఉన్నాయి. విష్ణు నివాసం కానీ, శ్రీనివాసం కానీ, అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఈ కపిల తీర్థం నీళ్లు కానీ మనం నిల్వ ఉంచుకుంటే దానిని అక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా నేను టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని, అదేవిధంగా శ్యామలరావు గారిని, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలకి మీరు అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిపై టీచర్ మండిపడ్డారు. హన్మకొండ జిల్లా హన్మకొండ తేజస్వి స్కూల్లో అయ్యప్పమాల ధరించిన విద్యార్థి పట్ల టీచర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఓ విద్యార్థి అయ్యప్పమాల ధరించి పాఠశాలకు వచ్చాడని బాలుణ్ణి గంటపాటు నిలబెట్టాడు పీఈటీ టీచర్. ఆపై బలవంతంగా యూనిఫామ్ టీచర్ వేసింది. మాల వేసుకున్న స్టూడెంట్కు యూనిఫామ్ ఉంటేనే స్కూల్కు రావాలని మేనేజ్మెంట్ హెచ్చరించింది. దీంతో స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు బైఠాయించి అయ్యప్ప భజన చేసి నిరసన చేపట్టారు. ఫస్ట్ టైం కన్యాస్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పాల్గొన్నారు. సింగరేణిలో బోర్డ్ ఆఫ్ డిస్ప్లేలో భాగంగా ఏరియా, సెంట్రల్ లెవెల్లో క్లస్టర్ సమావేశాలు జరుగుతున్నాయని రాజ్ కుమార్ తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో జీవో నెంబర్ 20 గురించి యాజమాన్యంతో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఏఐటీయూసీ తీసుకువెళ్లిందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక పార్టీ ఏఐటీయూసీ అని తెలిపారు. బోర్డ్ ఆఫ్ డిస్ప్లేను అమలు చేసే భాగంలో ఏరియా లెవెల్లో, అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న 28వ తారీఖున డైరెక్టర్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశం జరిగితే అందులో 11వ వేతనానికి సంబంధించిన అలవెన్సులు, అదేవిధంగా క్యాంటీన్లు సింగరేణి మేనేజ్మెంట్ని నడపాలని, అదేవిధంగా ఇన్సెంటివ్ పాలసీని మార్చాలని, మైనింగ్ సూపర్వైజర్ టెక్నీషియన్స్కు, అదేవిధంగా ఫిట్టర్స్కు, ఆపరేటర్లకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు ఎవరైతే డిస్మిస్ అయినరో
వాళ్ళందరికీ మరొకసారి అవకాశాలు ఇవ్వాలని, అదేవిధంగా ఐటీఐ మన టెక్నీషియన్స్కు హెల్పర్ ఇవ్వాలని, జ్యూరిడిక్షన్ ఇవ్వాలని, క్యాడర్ స్కీములు పరిష్కరించాలని, అదేవిధంగా ఈరోజు ఏదైతే మారు పేర్లు ఇతరత్ర కారణాల వల్ల కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసులో పెండింగ్లు ఉన్నా వాటి అన్ని సమస్యలు పరిష్కారం చేయమని కోరడం జరిగింది. అదేవిధంగా 2009-10 ప్రాంతంలో ఈ సింగరేణిలో ఆబ్సెంటిజాన్ని అరికట్టడానికి ఏదైతే గిఫ్ట్ల పద్ధతి డిసెంబర్ నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. వాటి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.